ప్రత్యేకోత్సవ మహోత్సవ కార్యక్రమం వైశాఖ శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని మరి విశేషమైనటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ పాంచాలిక దివ్య కళ్యాణ మహోత్సవం మరి సంకల్పం చేయడం జరుగుతోంది. మరి ఉదయం అభిషేక కార్యక్రమములు ఇంతవరకు గ్రామోత్సవ కార్యక్రమం విశేషముగా భక్త జనాభాతో విశేషముగా ఆనందదాయకముగా విశ్వశాంతి వరకు లోక కళ్యాణం వరకు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యముల కోసం స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము వార్షికోత్సవంగా జరుగుతుంటుంది. ఈ యొక్క కార్యక్రమం మరి పిఠాపురం స్టేట్ వారైనటువంటి వేచల గోత్రోత్సవాలు రావు గంగాధర రామారావు గారి చేత నిర్ణయింపబడినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఈ మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక మహోత్సవములు నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవములన్నీ కూడా దిగ్విజయముగా వైభవపేతముగా గ్రామము దేశము రాష్ట్రము సుశాంతి కొరకు చేసేటువంటి దివ్య కళ్యాణ మహోత్సవము ఈ కార్యక్రమం విశేషంగా జరుగుతోంది. మరి భక్తపడి 50 మంది కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించేదానిగా మరి విజ్ఞాపన చేస్తున్నాం. ఇంతటి మాత్ర కార్యక్రమం మరి వైభవపేతముగా కన్నుల విందుగా స్వామివారి యొక్క దివ్య కటాక్ష వీక్షణముల కోసం అందరూ ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యముల కోసం మరి ఎవరి కార్యములు కామ్యములు ఎవరికి ఏ కామ్యములు ఉంటే కామ్యములు మల్లేశ్వర స్వామి వారు తీరుస్తాడట. అందుకే మల్లేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. విశ్వశాంతి కోసము చేసేటువంటి కార్యక్రమం సత్వగుణ ప్రధానమైన మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం సంకల్పం చేస్తున్నాం. గ్రామ భక్త కూడా 50 మంది కూడా వచ్చి చూసి ధరించి ఆ స్వామివారి యొక్క కృపకి ప్రార్థన కావాలి. మరి